హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వర. ఈరోజు వీడియో వచ్చేసి రిపబ్లిక్ డే జాన్ 26 రోజున మా కొలీగ్ అయిన కీర్తి మేడం వాళ్ళ పాప లేఖనాన్ని ఝాన్సీ లక్ష్మీబాయిలా రెడీ చేశానండి. నేను ఆ రోజు ఉదయం 7:30కి అయితే స్కూల్కి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే ఆ పాపనైతే రెడీ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ శారీ అయితే ఇట్లా డ్రేప్ చేశాను, బ్లౌజ్ వేసి లోపల నైట్ ప్యాంట్ ఉంటే నైట్ ప్యాంట్ మీదే శారీ అయితే ఇట్లా కట్టాను. శారీ కట్టేది అయితే వీడియో తీయలేదు బికాస్ ఆఫ్ కొంచెం తను పెద్దది కాబట్టి. సో ఇట్లా శారీని అయితే కట్టేశాను. గ్రీన్ అండ్ పింక్ కలర్ శారీ సూపర్గా ఉంది. లుక్ అయితే డైరెక్ట్గా చూస్తే బార్డర్ పింక్ రావడం వల్ల చాలా బాగుంది. ఇలా డ్రేప్ చేసి నెక్స్ట్ వడ్డానం పెడుతున్నాను. ఝాన్సీ లక్ష్మీబాయి అంటే వీరనారి కదా, సో తనని రెడీ చేశాను. స్టెప్స్ కూడా నీట్గా వచ్చిందండి. అసలు శారీ సూపర్గా ఉంది. కట్టడం కూడా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ మెడలో ఇలా నెక్కి ఒక చిన్న దండ వేసి పెద్ద హారం వేసాము. రాయల్టీగా ఉండాలి కాబట్టి పైన అయితే పాపడి బిళ్ళ సెట్ చేయడానికి ట్రై చేశాను. సో అంటే తలపాగా కూడా ఉంటుంది, అది పెడతా ఆఫ్టర్ మేకప్. సో పాపడి బిళ్ళ పెట్టడానికి చాలా కుస్తీలు పడ్డాను. అది పాపడి చైన్ కాదు, అసలు కుర్చీల పిన్ అనుకుంటుంది. దాన్ని అట్లా సెట్ చేస్తున్నాను. సో ఇంకా జ్యువెలరీ వేయడం, శారీ డ్రేపింగ్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మేకప్ సెక్షన్కి వచ్చేసాము. మేకప్ అయితే అంత హెవీగా అయితే ఏం వేయలేదండి. తనైతే ఫెయిర్ కలరు పాప. సో సింపుల్గా అలోవెరా జెల్ రాసి దానిపైన బీబీ క్రీమ్ రాసాను. తర్వాత లాక్మీ పౌడర్ అయితే అప్లై చేశాను. అంతే, ఇంకెక్కువ ఏమీ కూడా చేయలేదు. టైం అయితే చాలా తక్కువ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 కల్లా స్టార్ట్ చేసేయాలి ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్. సో అట్లా సింపుల్గా వేసి నెక్స్ట్ లిప్స్టిక్ అయితే కొంచెం ఎక్కువగానే అంటే గ్రాండ్గా కనిపించాలి కాబట్టి లిప్స్టిక్ అయితే కొంచెం దండిగానే వేసాను. కాజల్ అలాంటివి ఏం పెట్టలేదండి. సింపుల్గా అంటే శారీ హైలైట్ అయ్యి దాని ఫేస్ బాగా హైలైట్ అవ్వాలని చెప్పేసి సింపుల్గా మేకప్ అయితే చేసాము. నెక్స్ట్ లక్ష్మీబాయి అంటేనే చంద్రవంక బొట్టు పెట్టుకుంటుంది కదా, సో ఆ బొట్టు కూడా మామూలు కలర్స్తో కాకుండా రిపబ్లిక్ డే కాబట్టి స్పెషల్ కాబట్టి ఫ్లాగ్ కలర్స్తో పెడదామని చెప్పేసి మిడిల్ వైట్ పైన ఆరెంజ్ అండ్ కింద గ్రీన్ పెట్టాను చంద్రవంక ఆకారంలో. ఝాన్సీ లక్ష్మీబాయిలో రెడీ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. ఇది వరకు అయితే నేను మా అక్క వాళ్ళ పాపని అయితే భరతమాతగా రెడీ చేశాను. మా పిల్లలిద్దరిని ఎలాగో ఆర్మీ ఆఫీసర్స్ చేసేస్తాను ఎవ్రీ ఇయర్. జవహర్లాల్ నెహ్రూ కూడా చేస్తాను. కానీ ఈ అమ్మాయిని అయితే మా మేడం అడిగారు, నన్ను రిక్వెస్ట్ చేశారు. సో ఝాన్సీ లక్ష్మీబాయిలా రెడీ చేశాను. ఝాన్సీ లక్ష్మీబాయి అంటేనే అక్కడ పైన తలపాగా ఆ హుందా కనిపించాలి కాబట్టి తలపాగా అట్లా నా చున్నీ అది. సో దాన్ని ఫస్ట్ అయితే కూర్చొచ్చేలా పెట్టి తర్వాత రోల్ చేశాను చున్నీని. 2 సార్లు చుట్టి వెనక నుంచి లాగాను. హెయిర్ కూడా పెద్ద జడ ఏమి వేయలేదండి. సింపుల్గా వెనక్కి దువ్వేసి రబ్బర్ బ్యాండ్ పెట్టి ఫ్రీ హెయిర్ వదిలేసాము. వెనకాల హెయిర్ కనిపించాలి కాబట్టి తన హెయిర్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్ లుక్ అయితే ఇదండి. కత్తి డాకు ఇచ్చి అట్లా నేను తను ఫొటోస్ కూడా దిగాము. ఫైనల్గా లుక్ అయితే చూసేయండి. శారీ డ్రిప్పింగ్ అయితే నీట్గా కనిపిస్తుంది చూడండి. పెద్ద ముత్యాల హారం, ముక్కు పొడక కూడానండి. 2 సైడ్లో ముక్కు పొడక అయితే పెట్టేసాము. ఆ పాపిడి చిన్న అయితే చున్నీకి అలా అటాచ్ చేసేసాను. పైన వెనకాల హెయిర్ అయితే ఇట్లా ఫ్రీగా వదిలాను. వెనకాల కూడా చాలా చక్కగా వచ్చిందండి. శారీ అయితే చాలా బాగా వచ్చింది. ఫుల్ వీడియో అయితే తీయలేకపోయాము. డిస్టర్బెన్సెస్ అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం, పిల్లలను చూసుకోవాలి కదండి. ఎందుకంటే స్కూల్లోనే రెడీ చేశాను ఇది టైం సెట్ చేసుకుని. చాలా బాగా వచ్చింది. ఆ రోజు నేను తీసిన ఫొటోస్ ఆ అమ్మాయికి. మా స్కూల్ బులెటిన్ బోర్డు వెనకాల మేమే చేస్తాం టీచర్స్ అందరం. భలే సెట్ అయిందండి పాపకైతే మాత్రం ఈ గెటప్. ఫస్ట్ టైం ట్రై చేసా, చాలా బాగుంది. పాప వాళ్ళ మదర్ అండ్ ఫాదర్కి కూడా నచ్చింది. స్కూల్లో మా కొలీగ్స్ కూడా బాగా నచ్చిందండి. నేను ఎలా రెడీ చేశానో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతుందో. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్ యూ.